ఇక మిగతా అప్డేట్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే ఉక్కు పాదాలతో కాపులను అణిచివేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జాతికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపు నేతలపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపించాలన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాపు రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని గుర్తు చేయమని భగవంతునికి రేపు ఉదయం రాష్ట్రంలో ఉన్న అందుబాటులో ఉన్న దేవాలయాల్లో మా సోదరుల్ని కొబ్బరికాయలు పుట్టి మంచి బుద్ధి ఈ ముఖ్యమంత్రిగా ప్రసాదించి భగవంతుడా మా జాతికి ఇచ్చిన హామీని అమలయ్యేలాగా దీవించి భగవంతుడా అని చెప్పి ప్రార్థనలు చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులు పిలుపుకోవడం జరిగిందండి. రేపు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారండి. బహుశా వచ్చే నెల పండుగ జరిగిన వైజాగ్లో మళ్ళీ 13 జిల్లాల పెద్దలతో సమావేశం పెట్టుకునండి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటాం సార్. ఇంకా డేటు టెంటివ్గా 12 కూడా ఉంటుంది. ఆ డేట్న కార్యాచరణ మళ్ళీ రూపకల్పన చేస్తాం. ఇచ్చు అబద్ధాలు ఆడే మనిషికి సమాధానం ఎక్కడ చెప్పగలరు సార్? మా జాతికి ఏమన్నారండి? ప్రత్యేక హోదా గురించి ఏమన్నారు మీకు తెలియదా? మీకు అందరికని తిరుపతి వెంకటేశ్వర సాక్షికి ఏమన్నారండి? ఇక్కడ 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కావాలా, 15 లేకపోతే ఎందేసే సగం ఆగిపోద్ది అని చెప్పిన పెద్ద మనిషి ఆయన. ఏమాగిపోతాయి? ఎందుకు ఆగిపోతాయి? పోలవరం బడ్జెట్ ఎందుకు ఆగిపోతుంది? జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ముందే చెప్పారు కదా, ఎందుకు ఆగిపోతుంది? మనలో చిత్తశుద్ధి లేకపోతే ఆగిపోతుంది. కేంద్రం టేకప్ చేస్తున్న ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మన ఎందుకు టేకప్ చేయాలి సార్? వాళ్ళని కట్టమని చెప్పాలి. ఎప్పుడైతే మనం మా రాష్ట్రం కట్టుకుంటుంది మీరు ఫండ్స్ ఇవ్వండి అంటే అక్కడే మనం తప్పుడు బంధాలు ఈ ప్రభుత్వం నడుస్తుందని వాళ్ళకి అర్థమైపోతుంది. హోదా కాదు వీళ్ళు ప్యాకేజే కావాలి, వీళ్ళకి పోలవరం ప్యాకేజీ ఇది కావాలని చెప్పేసి ఇండైరెక్ట్గా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. నిత్యం అబద్ధాలు మనిషిని మనం ఏం కల్పించగలం సార్? అబద్ధాలకి పులిస్ సభ ఎప్పుడంటే ఇంకా అమ్మ తెలియదు పౌర్ణం రావాలంతే. పులిస్ సభ అప్పటిదాకా పులిస్ సభ ఉండదండి, పౌర్ణం వచ్చేదని పులిస్ సభ.